ఇక్కడికి వస్తావా లేకపోతే వినపడుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓం నమో నారాయణాయ. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం, రావిపాడు గ్రామం, కంభం మండలం, ప్రకాశం జిల్లా. భక్తాగ్రేసులారా, స్వస్తి స్త్రీ చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి 12/5/2025 సోమవారం నుండి 23/5/2025 శుక్రవారం వరకు మన వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తాదులందరూ పై కార్యక్రమాలందు పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ప్రసిద్ధిగాంచిన ప్రకాశం జిల్లాలోని కంభం మండలం రావిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం చారిత్రాత్మకంగా చాలా ప్రముఖమైనది. శ్రీ జనమేజయ మహర్షి వారి చేత ప్రతిష్ఠ గావించబడి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో సుమారు 500 సంవత్సరాల క్రితము నిర్మించినారు. ఈ గ్రామమునకు పూర్వము రాయలపాడుగా ప్రసిద్ధిగాంచినది. ఇప్పుడు అది కాలక్రమేణా రావిపాడుగా ప్రసిద్ధి చెందినది. శ్రీ స్వామివారు ఎక్కడా లేని విధంగా దక్షిణముఖం కలిగి ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై వెలిసి ఉన్నారు. ఆనాటి నుండి స్వామివారికి అంగరంగ వైభవంగా నిత్యోత్సవ, మాసోత్సవ, బ్రహ్మోత్సవాలు దాతల సహకారంతో చాలా బాగా జరుగుతున్నవి. 12/5/2025 సోమవారము సాయంత్రం 4 గంటల నుండి అంకురార్పణ, ధ్వజారోహణము, రాత్రి 7 గంటలకు ఎదురుకోల మరియు స్వామివారికి సూర్యవాహన సేవ జరుగుతుంది. తదుపరి తెల్లవారితే మంగళవారం విశాఖ నక్షత్రయుక్త శుభలగ్నం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. భక్తుల కోరికలు తీర్చువాడు, ఆపదలను తొలగించువాడు, కల్పతరువు, మోక్ష ప్రదాత అయిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణము భక్తులందరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రులగుదలని మరీ మరీ కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు స్వామివారికి తీర్థబిందతోటి అభిషేకము, హోమము జరుగును. ఉదయం 8 గంటలకు బలిహరణ, స్వామివారి పగలు ఉత్సవము మరియు రాత్రి 9 గంటలకు వాహన సేవలు జరుగును. తర్వాత వాహన సేవల వివరములు 12/5/2025 సోమవారము సూర్యవాహనము, 13/5/2025 మంగళవారము చంద్రవాహన సేవ, 14/5/25 బుధవారం సింహవాహన సేవ, 15/5/25 గురువారం వ్యాడి వాహన సేవ, 16/5/25 పెద్ద శేష వాహన సేవ, 17/5/25 పొన్న వాహన సేవ, 18/5/25 హనుమంత వాహన సేవ, 19/5/25 సోమవారము గరుడ సేవ, 20/5/2025 ఉదయము 9 గంటలకు మోహిని ఉత్సవము, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ, 21/5/25 బుధవారము సాయంత్రము 4 గంటల నుంచి బ్రహ్మ రథోత్సవం జరుగును. 22/5/25 గురువారం రాత్రికి అశ్వవాహన సేవ అనగా దొంగల దోపు జరుగును. 23/5/25 శుక్రవారం చక్రస్థానము, వసంతోత్సవము, రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణము మరియు స్వామివారి గృహప్రవేశము, ప్రసాద వితరణ జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆర్థిక సహాయము ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.